లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న T20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు ప్రకటించారు. దీని ప్రకారం భారత జట్టులో 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేయగా 4 రిజర్వ్ ప్లేయర్గా ఎంపిక చేశారు. ప్రస్తుతం జరుగుతున్న IPL 2024లో మొత్తం 19 మంది ఆటగాళ్ళలో ఏ జట్టు నుంచి ఎంతమంది ఆటగాళ్లను ఎంపిక చేశారో చూద్దాం. 10 జట్లలో 6 జట్ల నుంచి 15 మంది ఆటగాళ్ల జాబితా చోటు దక్కించుకున్నారు. మిగిలిన 4 జట్లలో 2 జట్ల నుంచి 2 ఆటగాళ్లను రిజర్వ్ ప్లేయర్గా ఎంపిక చేయగా మిగిలిన 2 జట్ల నుంచి ఒక్క ఆటగాడు కూడా భారత ప్రపంచ కప్ జట్టులో ఎంపిక కాలేదు. జూన్లో జరగనున్న T20 ప్రపంచ కప్ 2024 కోసం అత్యధిక ఆటగాళ్లను ఎంపిక చేసిన IPL జట్టు ముంబై ఇండియన్స్. ఈ భారీ టోర్నీకి ముంబై నుంచి ఇంతమంది ఆటగాళ్లు టీమిండియాలో ఎంపిక కావడం ఇదే తొలిసారి కాదు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న రోహిత్ శర్మ భారత్ ప్రపంచ కప్ జట్టుగా కెప్టెన్గా ఉన్నాడు. ప్రస్తుతం ముంబై జట్టు కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యా భారత జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. వీరితో పాటు ప్రస్తుతం IPLలో ముంబై తరపున ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కూడా ప్రపంచ కప్ జట్టులో ఎంపికయ్యారు. ముంబైతో పాటు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి 3 ఆటగాళ్లు T20 ప్రపంచ కప్ కోసం భారత జట్టులో ఎంపికయ్యారు. రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ భారత జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా ఎంపికయ్యాడు. యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా, యుజ్వేంద్ర చహల్ స్పిన్ విభాగంలో ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి కెప్టెన్ రిషబ్ పంత్తో పాటు అక్షర పటేల్, కుల్దీప్ యాదవ్ కూడా టీమిండియాలో ఎంట్రీ ఇచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ నుంచి శివం దూబే, రవీంద్ర జడేజా భారత జట్టులోకి ఎంపికయ్యారు. అయితే ఈ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. RCB నుంచి 2 ఆటగాళ్లు మాత్రమే ఎంపికయ్యారు. ఇందులో విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్ పేర్లు కూడా ఉన్నాయి. అదే సమయంలో పంజాబ్ కింగ్స్ నుంచి ఒక ఆటగాడు మాత్రమే భారత జట్టులోకి ప్రవేశించగలిగాడు. పేసర్ హర్దీప్ సింగ్ ఈ జాబితాలో ఉన్నాడు. ఇక టీమిండియాలో ఒక్క ఆటగాడు కూడా ఎంపిక చేయని IPL జట్ల గురించి మాట్లాడుకుంటే KKR అంటే కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్ల నుంచి ఎవ్వరు ఎంపిక కాలేదు. కానీ రింకు సింగ్ KKR, గుజరాత్ టైటాన్స్ జట్టు నుంచి శుభ్మన్ గిల్ భారత ప్రపంచ కప్ జట్టులో రిజర్వ్ ప్లేయర్గా చేరారు. కానీ వీరికి ప్లేయింగ్ 11 అవకాశం వచ్చే అవకాశాలు చాలా తక్కువ.